హే గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్. సో మేమైతే ఇవాళ శ్రీకాళహస్తి టెంపుల్కి వెళ్తున్నాం. యాక్చువల్గా మాకు చాలా రోజుల నుంచి వెళ్ళాలని ప్లాన్ ఉండే, బట్ కుదరలేదు. సో ఫైనల్లీ ఈరోజు వెళ్తున్నాం. మా ఊరు నుంచి శ్రీకాళహస్తికి వెళ్ళాలంటే ఫస్ట్ మేము తిరుపతికి వెళ్ళి అక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో ఫస్ట్ మేము తిరుపతికి వెళ్ళి అక్కడ నుంచి వెళ్తాం అనమాట. ఇప్పుడు ప్లేస్ చూడండి, ఇది మూటకట్ల అనమాట. మేము తిరుపతికి వెళ్ళే దారిలో ఈ ప్లేస్ టచ్ అవుతుంది. సో ఇది శివాలయం టెంపుల్ అనమాట. చూడడానికి చాలా అంటే చాలా బాగుంది కదా. మేమైతే టెంపుల్ లోపలికి వెళ్ళలేదు, జస్ట్ బయట నుంచి ఇలా వీడియో తీసాను అంతే. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Say what you wanna say to me. యా ఫైనలీ శ్రీకాళహస్తి అయితే రీచ్ అయిపోయాం. సో ఇది బయట నుంచి వ్యూ అన్నమాట. సో మేమైతే ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతాం. Wake up with you in the morning. Turn this room, turn it to an ocean. ఇది టెంపుల్ లోపలికి ఎంట్రీ. యాక్చువల్లీ శ్రీకాళహస్తి అనే నేమ్ వెనుక కూడా ఒక స్టోరీ ఉంది. శ్రీ అంటే సాలేడు, కాల అంటే పాము, హస్తి అంటే ఏనుగు. సో ఈ మూడింటి కారణంగానే దీనికి శ్రీకాళహస్తి అనే నేమ్ వచ్చిందట. అలాగే ఇక్కడ ఏమైనా దోషాలు ఉంటే లైక్ సర్పదోషం, కుజదోషం అలాంటివి ఏమున్నా కూడా ఇక్కడ రాహుకేతు పూజ అనేది ఒకటి చేస్తారు. ఆ పూజ చేస్తే దోషాలన్నీ పోతాయని ఒక నమ్మకం అన్నమాట ఇక్కడ. మేమైతే సండే వచ్చాము ఇక్కడికి. సో క్రౌడ్ చాలా ఉంది ఆ రోజు. టెంపుల్ లోపలికి ఫోన్ అయితే అలో లేదు. సో లోపలైతే నేను వీడియో ఏం షూట్ చేయలేకపోయాను. అండ్ వన్స్ దర్శనం అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చేసాం. అండ్ ఇక్కడ ఏమైనా షాపింగ్ చేయాలి అనుకుంటే కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి, లైక్ పూజ సామాగ్రి, పిల్లలకు ఆడుకునే వస్తువులు ఇలాంటివి ఉన్నాయన్నమాట. ఇక్కడ శివుడి టెంపుల్తో పాటు కన్నప్ప టెంపుల్ కూడా ఉంటుంది. సో దానికైతే ఇక్కడ నుంచి వెళ్ళాలి. అండ్ ఈ కన్నప్ప టెంపుల్కి కూడా చాలా పెద్ద స్టోరీనే ఉంది. ఇది కన్నప్ప టెంపుల్ విజువల్స్ అన్నమాట. సో ఈ టెంపుల్ అయితే కొండ పైన ఉంటుంది అండ్ శివుని టెంపుల్ ఏమో కింద ఉంటుంది. దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి ఇంకా ఈవినింగ్ అయిపోయింది. మేమైతే ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం. మేమైతే వెళ్ళే దారిలో కాఫీ తాగుదామని చెప్పి ఒక ప్లేస్లో ఆగాము. అక్కడైతే వెదర్ చాలా బాగుంది.
అయితే ఈ ప్లేస్ చాలా నచ్చిందంట. సో అక్కడే నుంచొని ఏవేవో పోజెస్ అన్నీ ట్రై చేస్తూ ఉంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.